హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. తెలంగాణకి సంబంధించి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంతేకాదు జనసేన పార్టీ కూడా ఇక్కడ తన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇప్పటి వరకు జనసేన కోసం కష్టపడినటువంటి వ్యక్తులు వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరితో ఒక సాధక్ సమావేశాన్ని ఈరోజు ఒక 2000 మందితో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. దీనికి గత 5 రోజుల క్రితమే చాలా క్లియర్ గా పర్మిషన్స్ కోసం అప్లై చేసిన నిన్న సాయంత్రం హైకోర్టు టైం అయిపోయిన తర్వాత 5 గంటల తర్వాత పర్మిషన్ లేదు, క్యాన్సిల్ చేసామని చెప్పి పోలీసుల నుంచి ఇచ్చినటువంటి లెటర్ కూడా ఇప్పుడు సంచలనం రేపినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఈ పరిస్థితుల మధ్య ఈ రోజు జరగబోయేటువంటి పవన్ కళ్యాణ్ గారి సమావేశం జనసేన పార్టీకి సాధకులతో ఉంటుందా ఉండదా అనేటువంటి ఉత్కంఠ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇదిగోండి, ఫస్ట్ దీన్ని మీరు ఒకసారి మీకు తెలుగులో కూడా మీకు చదివి వినిపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన ఒక విషెస్ చెప్తూ తెలంగాణ ప్రజలందరితో పాటు అలాగే ఆయన కొన్ని ఇక్కడ మీరు రాసినవి మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన హార్ట్ కి టచ్ చేసే విధంగా, తెలంగాణ ప్రజల గుండెని తట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. సకల జనుల సంకల్పం, అమరవీరుల త్యాగాల రూపం మన తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం స్వేచ్ఛా గీతమై మోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచినటువంటి చారిత్రాత్మక ఘట్టం. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమరవీరులకు వినర్మ నివాళులు. తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడ గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంటుంది, నేలలో అమరుల రక్తం ఉంది. సమ్మక్క సారలమ్మల స్ఫూర్తి నుంచి కొమరం భీము వంటి మహానీయుల త్యాగాల వరకు ఈ భూమి స్వాభిమానానికి న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాషా సంస్కృతులు, సాంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదలతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణది ఒక విశిష్టమైనటువంటి స్థానం. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైనటువంటి ఆవేదన, బాధ్యత భావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధితులు ప్రాంతాల పరిస్థితి నుంచి గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో సవాళ్లను, ఇవన్నీ రాజకీయ అంశాల కంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాల్లో ఏ ప్రాంతమైనా అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది. ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమ, వ్యవసాయంలో పారిశ్రామిక అభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటుంది. అయితే అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తాండాల్లో వెనుకబడినటువంటి వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులకు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మన అందరి లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ అంటే అపారమైనటువంటి ఆత్మీయత, అపూర్వమైనటువంటి సంస్కృతి, అందమైనటువంటి మానవ సంబంధాలు సమాహారంగా తెలంగాణ ప్రజలు ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ మరియు ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలోనూ సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమ బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు. తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలాగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఉట్టిపడేలాగా ఒకటి గద్దరన్న ఆయన టవల్ కావచ్చు, ఆయన కట్టిన గజ్జ, కట్టె, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అక్కడ. అలాగే ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి వరంగల్ కిల్లాకి సంబంధించినటువంటి అది స్వాగత తోరణం కావచ్చు, అలాగే ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈసారి ఆయన సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణకి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూని అని చెప్పి. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ ట్వీట్ చూడండి. చాలా క్లియర్ గా 15 నిమిషాలు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేసి.
I will address a press meet at my home in Jubilee Hills today between 4:30 to 5:30 p.m. I hope Telangana Police Department at least give me permission to do press meet with JSP leaders. Let's see అని చెప్పి ఆయన ఒక సీరియస్ గానే స్పందించారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరంలా. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఆపినప్పుడే, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఆపాలనుకున్నప్పుడే మువ్వెత్తున ఎగసిపడే ఒక జ్వాలలాగా తెలంగాణ ఉద్యమాల్లో ఎలా అయితే పోరాట పటిమ కనిపిస్తుందో, పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలి, జనసేన పార్టీని అడ్డుకోవాలనుకున్నప్పుడు అదే పోరాట పటిమ పవన్ కళ్యాణ్ గారిలో మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా అదే కనిపిస్తుంది. ఈ ఒక్క లైన్ చూస్తే ఆయన ఎంత, చూడండి ఇదిగోండి, తెలంగాణ పోలీస్ అట్లీస్ట్, ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్ మీ పర్మిషన్ టు డూ ప్రెస్ మీట్ అని చెప్పి అడుగుతున్నారంటే ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయనకి నిన్న ఏదైతే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదో, 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం అప్లై చేసిన దానికి నిన్న సాయంత్రం హైకోర్టు స్పెషల్ బెంచ్, ఏదైతే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ బెంచ్ టైం కూడా అయిపోయిన తరువాత ఒకటి రిలీజ్ చేయటం టచ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. చాలా గట్టిగానే తీసుకోబోతున్నారు, అందులో ఎటువంటి సమస్య లేదు, చాలా గట్టిగానే చూపించబోతున్నారు. దానికి నిదర్శనంగా ఆయన చేసినటువంటి ఈ ట్వీట్ చాలా క్లియర్ గా, మీరు చాలా లోతైన పదాలతో అసలు తెలంగాణ వచ్చినటువంటి విధానం ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి తీరేంటి, అలాగే రావాల్సినటువంటిది, ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటి అనేది ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎంత అభిమానం ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎన్ని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఎనలిస్టులు, జర్నలిస్టుల పేరుతో ఆయన్ని ఒక కుట్రపూరితంగా విభేదించచ్చేమో, కానీ ఆయన ప్రేమని, తెలంగాణ ప్రజల్ని వేరు చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో విడతీయలేరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మరికొద్ది సేపట్లో మీకైతే లైవ్ లో అక్కడికి వెళ్ళి కూడా అందించేటువంటి పరిస్థితి చేస్తారు.